గురుగారు నమస్కారం అండి. ఆశీర్వచనం అమ్మా. అంటే కొంతమంది చెప్పే మాటల వల్ల అరుణాచలం అంటే అరుణాచలం వైపు వెళ్ళారు. ఇప్పుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఎక్కువగా భక్తులు తాకిడి ఎక్కువవుతుంది చెప్పడం వల్ల. అంటే 7 సార్లు స్వామివారిని దర్శిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు ఒక నమ్మకంగా పెట్టుకున్నారు. దీనిపై మీరేమంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మా, మీకు ఒక్క మాట చెప్తాను. మనకు బంధువులు చాలా మంది ఉంటారు. ఒకరొకరికి ఒకరు పెళ్లికి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో మనం ఫోటోలు దిగుతాం. వాళ్ళింటికి పోయినప్పుడు ఒక డ్రెస్సులో పోయి ఉంటాం, వీళ్ళింటికి పోయినప్పుడు ఇంకో డ్రెస్సులో పోతాం, ఇంకో చోటికి పోయినప్పుడు ఇంకో డ్రెస్సులో పోతాం. అందరి ఇళ్లలోనూ మన ఫోటోలు ఉంటాయి, సహజం కదా. అవును గురుగారు. మరి అందరిళ్లలోనూ మనమే మనుషులము అనేక రకాల రూపాలతో వెళ్ళాలి అని వెళ్ళినప్పుడు ఎక్కడ ఫంక్షన్ అక్కడ గొప్పదే కదా. వాళ్ళ పెళ్లి గొప్పది, వీళ్ళ పెళ్లి గొప్ప కాదు అనడానికి లేదు కదా. అలాగే భగవంతుడు మరి ఆయన అన్ని రకాల రూపాంతరము చెందుతాడు ఎప్పుడూ కూడా. వాడపల్లి విశేషం ఏమిటి అని ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి ఇది ఉంటుంది మామూలుగా. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏమిటి? అరుణాచలము యొక్క గొప్పతనము, అరుణాచలము గిరి ప్రదక్షిణ, అక్కడ ప్రదక్షిణ, ఇక్కడ కూడా ప్రదక్షిణలే ఉంటాయి. ఏమిటి అంటే మనం ఏం చెప్తున్నాము, మనం మామూలుగా పూజ చేసినప్పుడు కలశ పూజ అని ఉంటుంది. ఎందుకు కలశ పూజ చేయిస్తున్నామంటే గంగే చ యమునే చైవ గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్తున్నాం, ఒక చెయ్యి మూసిపెట్టి అందులో. ఎందుకు అంటే మనము నీళ్లు ఇంట్లోటివి తెచ్చిపెట్టినా ఎప్పుడైతే ఈ మంత్రము అనేటువంటిది చెబుతూ అంటే అన్ని నదుల యొక్క నీళ్లు ఇందులోకి ఆవాహన అవుతున్నాయి అనేటువంటి భావనతో అప్పుడు అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అని మనం చెప్పి మొత్తం అంతా కూడా చల్లడం జరుగుతుంది. ఎందుకంటే పవిత్రత కోసం. ఎప్పుడైతే చెప్తున్నామో అదే గోదావరి నది, మనం ఏదైతే గంగే యమునే చైవ గోదావరి నర్మదా సింధు అని చెప్తున్నామో అటువంటి నదులలో ప్రధానమైనటువంటిది గోదావరి నది ఒడ్డున వాడపల్లి వెంకటేశ్వర స్వామి. శాస్త్రంలో ఏం చెప్పినాడు అంటే పశ్చిమాభిముఖో దేవాహ నదీచ ఉత్తరగామిని అన్నాడు. నది దగ్గర ఉండేటువంటి దేవాలయాలకు కొంచెం ఎక్కువ ప్రశస్తి ఉంటుంది, క్షేత్రాలుగా పిలువబడతాయి. మనం ఏ స్వామికి చేసినా నీళ్లతో అభిషేకం చేస్తున్నాముగా. మరి నీటి పక్కనే ఉన్నాడు అంటే ఎంత ఆనందం ఉంటుంది కదా అమ్మా. పవిత్రత. అక్కడ ఇంకొకటి కూడా ఏమిటి అంటే తిరు అంటే చందనం. అక్కడ ఎర్ర చందనముతో తయారు చేయబడిన ఒక ఇదితో ఉండేటువంటి స్వామి. ఒక్కొక్క చోట చల్లదనం అమ్మా. అక్కడ ఏమిటి అంటే భగవంతుడు ఎప్పుడైతే భృగు మహర్షి స్వామివారి వక్షస్థలము మీద ఇలా పాదముతో తన్నితే మరి అమ్మవారు నేను ఉండేటువంటి స్థానము మీద భృగు మహర్షి కొట్టడం ఏమిటి అని కదా అలిగిపోయింది. అలా అలిగిపోయినప్పుడు మనకు దెబ్బ తగిలితే మనం ఏం చేస్తాము, ముందు చల్లగా ఉండేటువంటిది ఏదైనా పెట్టుకుంటాము దెబ్బ తగిలిన చోట, ఆ నొప్పి కనపడకూడదు. అదే కదా దాని అర్థం. అందుకని స్వామి నిత్యము చందన పూరితుడై ఆయన చల్లగా ఉంటూ, ఆయనంత చల్లగా ఉంటే ఆయన ఉండేటువంటి వక్షస్థలంలో అమ్మవారు అంత చల్లగా ఉండాలి. అందువలన చందనముతో అక్కడ ఎర్ర చందనముతో ఉండేటువంటి స్వామి కాబట్టి చందనము చల్లదనాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఎందుకు నెరవేరుతున్నాయి, దేనికి నెరవేరుతున్నాయి? ఏ దేవుడైనా మనల్ని చల్లని చూపు చూడు స్వామి అని కదా మనం అడుగుతాం. ఆఖరికి కొంచెము రౌద్ర రూపములో ఉండేటువంటి లక్ష్మీ నరసింహస్వామిని కూడా చల్లని చూపు చూడు తండ్రి అనే కదా కోరుకుంటాం. అందువల్ల వాడపల్లిలో అక్కడ ప్రశస్తముగా నది పక్కననే ఉండేటువంటి దాని వల్ల వెలసినటువంటి దాని వలన అక్కడకు ఉండేటువంటి ప్రాధాన్యత తప్పకుండా ఉంటుంది కదమ్మా. మరి కాబట్టే 7 వారాలు సప్తమం. ఎందుకు 7?
ఉమ్, ఏడేమిటి? 7 సంఖ్యతో మన జన్మ ముడిపడి ఉన్నది. మన శరీరములో చర్మము 7 లేయర్లు, ఉమ్, మనకు 7 జన్మలు, ఉమ్, కింద 7 లోకాలు, పైన 7 లోకాలు, 14 లోకాలు అని చెప్పుకుంటున్నాం మనం. అవును. అలా 7. ఈ 7 జన్మల పుణ్య ఫలం మనకు. నవగ్రహాలు కూడా 7 నిజానికి. 9 అంటే రాహు కేతు గ్రహాలు ఛాయాగ్రహాలు. ఉమ్, వారములు 7 మనకు. రోజుకు 7 రోజులకు 7 కదా ఉన్నాయి. అవును. మళ్ళీ అవే కదా తిరిగి వస్తాయి. అవును గురు. అందువలన 7. అందుకే మన జీవనము మార్పు జరగటానికి భర్తతో ఏకముగా అంతవరకు ఒకడుగా ఉండేటువంటి వాళ్ళు ఇద్దరు ఏకమయ్యి, ఇద్దరి అడుగులు ఏకము కావాలి అని 7 అడుగులు అని పెట్టినారు. 7 7 14 అడుగులు అని చెప్పలేదు భార్యాభర్తలకు. ఉమ్, అంటే భర్త అడుగు జాడలలో అడుగు తీసి ఇంకొక అడుగు ముందుకు వేయంగానే భర్త అడుగులో భార్య అడుగు ఉండాలి. ఉమ్, దాని అర్థం ఏమిటి అంటే, అందరూ భర్త అడుగులో భార్య చేస్తుందంటే ఏదో వెనకాల వస్తుందని కాదు. శక్తి స్వరూపిణిగా ఈమె ఉండి భర్తను ముందుకు నడిపిస్తుంది అని. ఉమ్, అది దేవతల దగ్గర నుంచి వచ్చినటువంటిదే. ఓకే. అందువలన అక్కడ వాడపల్లిలో భగవంతుడి యొక్క అనుగ్రహంతో 7 వారాలు గనక తిరిగినారు అంటే తప్పకుండా జరుగుతుంది అని. అరుణాచలంలో కూడా అంతే తల్లి. గిరి ప్రదక్షిణ చేస్తే ఉమ్, తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి అనేటువంటిది ఉన్నది. ఎన్నిసార్లు చేయొచ్చు అనేది ఎవరెవరి వాళ్ళ ఓపిక. ఓకే. భగవంతుడి అనుగ్రహం ఉంటే ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. ఉమ్, ఎన్ని పనులన్నా అవుతాయి. ఓకే గురుగారు. తల్లి నమస్కారం. జయోస్తు.